భక్తితో గణపతిని చిన్న బెల్లం ముక్క నివేదన చేసిన చాలు. ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు శివుడు. ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు. కుబేరుడు దేవతలందరిని ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్లాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. శివుడు ఇల్లు లేకపోవడం ఏమిటి? లోకమంతా శివుడి నివాసమే. శివుడు లేని ప్రదేశమే లేదు. శివుడు యోగి కనుక నిరాడంబరంగా హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తుంటాడు. శివుడు సర్వాంతర్యామి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే, అమ్మా, ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా, అవునవును, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు. హా, ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది? ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్థం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండగానే గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయానికి కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కాని గణపతి కడుపు నిండడంలేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావంటూ పలికాడు. కుబేరుడికి విషయానికి అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్లాడు. శివా, శంకరా, నేవే దిక్కు, ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్ని ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావలసినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహకారం విడిచి చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. సమస్త లోకాల ఆకలి తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం? ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది? భగవంతుడు భక్తికి లొంగుతాడు, సంపదలకు, నైవేద్యాలకు, దర్పాలకు కాదు. భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క
నివేదన చేసినా చాలు అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక.